టేస్టీగా కొబ్బరి చట్నీ అయితే ఇలా చేసేసుకోండి సింపుల్‌గా. ఫస్ట్ ఆయిలేసేసుకొని జీలకర్ర, శనగపప్పు అండ్ మిర్చి అండ్ ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కలు గూడా ఏసేసేయండి. అవి కొద్దిగా మగ్గినాక చింతపండు, వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని కొద్దిగా అటు ఇటు మగ్గనివ్వండి. ఒక 2, 3 మినిట్స్. అవి మగ్గాక రోట్లోకి తీసుకొని రోల్ యూజ్ చేయండి. మీకు మిక్సర్ ఉన్నా మిక్సర్ యూజ్ చేసేసుకోండి. మరీ మెత్తగా గాకుండా, మరీ ఇట్లా కాయలు గాకుండా కొద్దిగా కచ్చాపచ్చాగా అయితే దంచుకోండి. లాస్ట్‌లో పోపు పెట్టేసేసుకొని మన ముందుగా నూరబెట్టుకున్న కొబ్బరి తురుము ఉంది గదా! అది కూడా యాడ్ చేసేసుకోండి. ఇది బాగా మిక్స్ చేసేస్తే మనకి కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇది వేడన్నంలోకి గానీ, ఇంకా చపాతీలోకి గానీ టేస్టీగా ఉంటది. నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటది. మీకైతే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్‌లో మెన్షన్ చేయండి. థాంక్ యూ.